గతంలో కూడా చెప్పా, ప్రజావాణిలు లేకపోతే ప్రజా దర్బార్లు పేరుతో వినతి పత్రాలు తీసుకున్నప్పుడు తొలినాళ్లలో బాగుంటుంది. వెంటనే అబ్బా ఇంతమంది వస్తున్నారా, జగన్ దుర్మార్గుడు కాబట్టి అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ ఆ తర్వాత మనము పరిష్కరించలేము. ఎందుకంటే అనేక అంశాలు సివిల్ మ్యాటర్స్ ఉంటాయి. మరికొన్ని అంశాల్లో చట్టం తన పని తాను చేస్తుంది తప్పించి మనం ఏం చేయలేనిది ఉంటుంది. అట్లాంటప్పుడు మీరే ఇక ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పి అధికార పక్షం దగ్గరకు ఉన్నటువంటి భాగస్వామి పక్షాలని చెప్పి తెలుగుదేశం జనసేన కార్యాలయాలకు వచ్చాక అది జరగకపోతే 4 రోజులు పోయాక అది రివర్స్ అవుతుంది, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు అన్నటువంటిది. అదే ఇప్పుడు జరిగింది. కళాశాలల్లో ఆత్మహత్యలు జరుగుతుంటే దానికి సంబంధించిన కంప్లైంట్లు ఇస్తే కూడా పట్టించుకోవట్లేదు కార్పొరేట్ కళాశాలకు సంబంధించి అని. ఇప్పుడు ఒక తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి అని చెప్పి వెళ్తే పట్టించుకోలేదు అని చెప్పినటువంటి ఆడియో వైరల్ అవుతోంది. బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తల్లైనా తట్టుకోగలదా? ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా?